మన్యం జిల్లా పార్వతీపురంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. పాజిపెంట మండలం మోతుమూరు గ్రీన్ఫీల్డ్ హైవేలో పోలీసులకు వచ్చినటువంటి ముందస్తు సమాచారంతో వాహన తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా నుండి వస్తున్న కారును తనిఖీ చేశారు. తనిఖీల్లో 318 కేజీలు గంజాయి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఒరిస్సా నుంచి వయా వైజాగ్ మీదుగా తెలంగాణకు, అక్కడి నుంచి రాజస్థాన్కు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనలో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్వెస్టిగేషన్లోకి తీసుకురావస్తున్నాం. ఇప్పుడు ఏవైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ తాలూకా నెంబర్స్ని కానీ ఫోన్ నెంబర్లు, చార్జెస్ నెంబర్లు ఇవన్నీ కూడా ఫేక్ నెంబర్లతో పనిచేస్తూ ఇటువంటి మాఫియాని చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీరి అరెస్ట్ తర్వాత పోలీసు వారు ఇంకా డెప్త్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తారు. వీరి తాలూకా అసెట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా చట్టపరమైనటువంటి స్టెప్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్లోకి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఆర్గనైజర్స్ని, ట్రాన్స్పోర్టర్స్ని, పైలట్స్ని, సప్లయర్స్ని లింకప్ చేయడానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది.